హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మేమైతే హైదరాబాద్ ట్రిప్ ప్లాన్ చేసినప్పుడు డే 1లో మొత్తం టెంపుల్స్ అయితే కవర్ చేసాం అనమాట. ఇది యాదగిరి గుట్ట అండ్ అదే రూట్లో ఇంకొక టెంపుల్ కూడా వెళ్ళాం. ఈ టెంపుల్ ఆఫ్ కోర్స్ మీ అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. జస్ట్ గెస్ ద టెంపుల్. డే 2 అయితే వండర్లా. సో డే 2లో వండర్లాలో చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం అనమాట. సో ఇదంతా కూడా ఒక క్లిప్లో చూపిస్తాను ఇదే వీడియోలో. బట్ సెపరేట్ వీడియో, లాంగ్ వీడియో, కంప్లీట్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది. సెలవు రోజు గడిపేద్దాం లైఫ్ కింగ్ సైజు, ఒకే గదిలో ఉక్కపోత చాలు, గడి దాటాలి కళ్ళు కాళ్ళు కలలు, ఏ దిక్కులో ఏమున్నదో వేటాడి పోగు చేసుకుందాం ఖుషి మన్నాటలో. సో ఫుల్ ఎంజాయ్ చేసిన తర్వాత డే 3లో వచ్చేసి FNF ఏరియానే వెళ్ళామన్నమాట, హైదరాబాద్ దగ్గరలో. సో చాలా ఎంజాయ్ చేసినాం అనమాట గోకార్టింగ్ కూడా. సో ఈ గోకార్టింగ్ గురించి కూడా ఒక సెపరేట్ వీడియో, లాంగ్ వీడియో మన ఛానల్లో ఉంది. అది కూడా ఒకసారి చూసేసేయండి. సో అది కూడా చిన్న క్లిప్లో అయితే చూపించడం జరిగింది. సో మా సార్ ఎవరైతే ఉన్నారో ఆయన గోకార్టింగ్ అయిన తర్వాత కూడా ఇంకా పూర్తిగా కిక్ రాక ఫుల్గా కార్ అయితే నడుపుతున్నారు అనమాట. అండ్ అక్కడ నుంచి మనం నీలోఫర్ దగ్గరలో వచ్చేసినాం అనమాట, హైటెక్ సిటీ దగ్గర. సో మంచి మస్కా బండ్లు కానీ, నీలోఫర్ టీ కానీ ఆర్డర్ చేసుకున్నాం. మంచిగా తాగేసినాం అనమాట. చాలా బాగుంది. ఫ్రెండ్స్తో కలిసి అలాంటి మంచి ప్లేస్కి వెళ్ళినప్పుడు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. మా సార్ చూడండి ఒకసారి. సో మంచిగా మస్కా బండ్ తీసుకొని మంచిగా వేడి టీలో ముంచుకొని బాగా అలసిపోయినాం కదా, మధ్యాహ్నం కూడా ఏం తినలా, సూపర్ ఉండే అనమాట. అండ్ డే 4 విషయానికి వచ్చేస్తే ఈరోజు మనం పంజాగుట్టలో ఉన్న నెక్స్ట్ జెనీరియా మాల్కి అయితే వచ్చేసినాం అనమాట. ఈ నెక్స్ట్ జెనీరియా మాల్లో ఒక పర్సన్ని కలవడానికి అయితే మేము వచ్చాము. ఇక్కడికి వచ్చి ఖాళీగా ఉండడం ఎందుకు అని చెప్పేసి కొద్దిసేపు అయితే కూర్చొని మాట్లాడుకొని అండ్ ముగ్గురం కూడా తలా 3 రకాల ఐస్ క్రీమ్స్ అండ్ మిల్క్ షేక్స్ అయితే ఆర్డర్ చేసినాం, తాగేసినాం అనమాట. మాట్లాడిన తర్వాత వెంటనే దగ్గరలో ఉన్న మెహఫిల్ తెలుసు కదా, ద బెస్ట్ బిర్యానీ దొరికే చోటుకి అయితే వచ్చేసినాం. అక్కడ మా సార్ చూడండి. బయట చల్లగా లోపల ఎచ్చగా ఫుల్గా తినేసి అక్కడ నుంచి ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళామన్నమాట. సరదాగా కండక్టర్ నాకు మాట్లాడగాం ట్యాంక్ బండ్కి పేరాలు వచ్చిందంటే మనోడు చెప్పిన ఆన్సర్ నాకు నవ్వు వస్తుంది. అదేమన్నాడంటే ఆయన, సో ఎందుకు వచ్చిందంటే ఫస్ట్ నుంచే ఉంది అందుకే వచ్చింది అన్నాడు అనమాట. అండ్ ఫైనల్గా ట్యాంక్ బండ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. అక్కడ కంప్లీట్లీ మంచి లైటింగ్స్ ఉన్నాయి మంచిగా. అండ్ అక్కడే మన విగ్రహం ఉంది కదా, చూసారుగా, తెలుసు కదా, పేరు అవసరం లేదు కదా, అందరికీ తెలిసిందే కదా. అండ్ అక్కడ మంచిగా ఎంజాయ్ చేసి ఫోటో తీసినప్పుడు ఇంపార్టెంట్ కాల్ కూడా వచ్చిందనమాట. సో ఆ కాల్ కూడా మాట్లాడాం. ఎందుకంటే ఆల్మోస్ట్ హైదరాబాద్ వచ్చి ఒక 4 days అయిపోయింది కదా. ఇంట్లో వాళ్ళతో మొత్తం మాట్లాడాలి కదా ఎక్కడికి వెళ్ళినా కానీ. సో వాళ్ళతో మాట్లాడడం కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ తిరిగి కాలు నొప్పులు వస్తున్నాయి, ఆకలి వేస్తుందని చెప్పి దగ్గరలో మంచిగా ఒక మంచి ఫ్రూట్ సలాడ్ పుచ్చకాయ అయితే మొదలు పెట్టాం అనమాట. ఫస్ట్ ఐటమ్ కంప్లీట్గా నైట్ కూడా తిన్న తర్వాత రూమ్కి వెళ్ళాం. బట్ రూమ్ దగ్గర ఏమైందంటే మేము తాళాలు మర్చిపోయినాం అనమాట. రూమ్లోని పెట్టి లాక్ అయిపోయింది. సో ఒక స్టంట్ అయితే వేసేసాం నైట్. స్టంట్ చూసారు కదా. సో ఈ స్టంట్ వేసుకొని లోపల నుంచి కిటికీలోంచి నన్నే పంపించారు ఫిట్ ఉంటా అని చెప్పేసి. సో వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక ప్లే అనమాట.
కట్టడి బియ్యం లగేజ్ కొడితే లజ్జలు ఇదేంద్రిదా ఆఫర్ ఇచ్చినట్టుంది నాక अभी बदत है भाई, अभी बदत है. సో తినేదంతా ఫుల్ అరిగేలా నైట్ అంతా 2 o'clock దాకా ఆడుకున్నాం. అండ్ డే 5 విషయానికి వస్తే ఈరోజు చార్మినార్ వెళ్దాం అనుకున్నాం. బట్ ఆ బస్సులన్నీ బంద్ అన్నారు. ఏదో లిమిటెడ్ బస్సులు ఉంటే ఎక్కేసినాం అనమాట. నా పక్కన ఎవడో ఒక కిండర్ జాయ్ కూడా తగిలాడు నాకు. సో వాడితో ఏదో సరదాగా వచ్చేపు కామెడీ చేసినాం అనమాట. మనోడు ఫుల్ డ్రింక్ చేసి మొత్తం వాడు ఏం చేస్తున్నాడో ఏం చూస్తున్నాడో ఆడికే తెలియదు అనమాట. నన్ను అక్కడ పెట్టారు. మా వాళ్ళు ఏమో పక్క నుంచి వీడియో తీస్తున్నారు. సో ఇట్స్ లైక్ ఏ ఫన్ అనమాట. సో వాడికి నాకు సెట్ అయిందని చెప్పేసి లైక్ అట్లా. సో ఈరోజు మన ప్లాన్ వచ్చేసి ఏంటంటే మనం చార్మినార్ దగ్గరికి వెళ్ళబోతున్నాం అనమాట. సో ఈరోజు స్టార్ట్ అవడం చాలా లేట్గా స్టార్ట్ అయినాం. సో ఈరోజు మనం చార్మినార్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత లైక్ అక్కడ ఏం చేసినాం ఏంటి అని చెప్పేసి చూద్దాం. ఓకే, సో లెట్స్ సీ. మనడు అసలు వినట్లు నేను చెప్తుంటే వాడిదో చెప్తున్నాడు అనమాట. ఇదే కాన్స్టిట్యూషన్ కోసం ఇది చెప్తున్నాడు అనమాట. బట్ మనోడు తెలుగుగా అలా మాట్లాడుతూ కిండర్ జాయ్లా మాట్లాడుతూ మనోడు టికెట్ అయితే తీసుకోలేదన్నమాట. వా, ఇదేదో ఐడియా బాగుంది. అమ్మాయిలకి ఫ్రీ బస్ పెట్టేస్తే మహాలక్ష్మి పథకం కింద అబ్బాయిలు ఏమి ఇట్లా కిండర్ జాయ్ యాక్టింగ్ చేస్తే సరిపోద్ది అనమాట. అయితే నెక్స్ట్ నుంచి మనం కూడా ట్రై చేయాలి. మా వాళ్ళు అయితే సేమ్ డ్రెస్ అది మ్యాచ్ అయింది నాకు. సో బాగున్నారు ఇద్దరు అని చెప్పి అనుకుంటాను అనమాట. అలా వెళ్ళగా ఫైనల్గా అయితే చార్మినార్ దగ్గరికి వచ్చేసినాం. ఆల్మోస్ట్ ఈవినింగ్ అట్లా వచ్చినాం అనమాట. మధ్యలో ఆగుతూ సో చార్మినార్ దగ్గర చాలా బాగుంది ఈవినింగ్ టైము. సో మా సార్తో మంచి ఫోటో దిగాను. మంచి వ్యూ పాయింట్ అండ్ అక్కడ మంచి ఫేమస్ తెలుసు కదా ఏంటో చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడే చూపిస్తే వీడియో చూడండి ఒకసారి. ఎలా ఉంది సార్? ఫేమస్ మెలాన్ జ్యూస్ సెంటర్. నేను ఎప్పటి నుంచో చూసి ఆక్సా బిర్యానీ 30 రూపీస్ తినేసి క్లోజ్ చేస్తాం అనమాట. ఎందుకంటే అక్కడ బిర్యానీ మంచి ఫేమస్ కాబట్టి 30 రూపీసే కాబట్టి. ఓకే, సో ఇక్కడతో మన వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలా ఎన్నో వీడియోస్ వస్తూనే ఉంటాయి. దిస్ ఈజ్ జస్ట్ లైక్ ఏ స్టార్ట్ అనమాట. అనుకుంటే ప్రొఫెషనల్ ఎడిటింగ్ అది చేయించవచ్చు వేరే వాళ్ళతో. బట్ ఐ డోంట్ లైక్ ఇట్. ఎందుకంటే నేను ప్రతిదీ నేర్చుకోవాలనుకుంటున్నా. సో మనం ప్రతిదీ మనం నేర్చుకోవాలి కదా. సో నాకు నచ్చినట్టు వచ్చినట్టు తీసినట్టు ఉన్నదాంతోనే మనం అయితే చేస్తున్నాం. ఒకటి. ఐ హోప్ అందరూ జెన్యూన్గా సపోర్ట్ చేస్తారు అనుకుంటాం. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ కామెంట్ ప్లీజ్.